హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఓజీ సినిమా, ఈ సినిమాలో ఏముంది ఏంటి, అసలు ఇంత రికార్డులు కొల్లగొట్టడానికి కారణం ఏంటి? స్టిల్ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఆయన ఒక చరిష్మా అంటే ఏంటో ఓజీ ద్వారా ప్రపంచ సినిమాకి పరిచయం అయిందని చెప్పాలి. అసలు ఏంటి ఓజీలో అంటే ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి తన ఆరా, ఆ స్టైల్ ఆఫ్ యాటిట్యూడ్, ఆ స్టైల్ ఆఫ్ యాక్షన్, అంతే, ఇంకొకటి ఏమి లేదు. ఇంకా చెప్పాలంటే 1 to 100 అంతా పవన్ కళ్యాణ్ గారే. ఈ సినిమాకి ఒక మెయిన్ పిల్లర్గా నిలబడి సుజిత్ డైరెక్షన్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఆయన అభిమానుల కోసం స్క్రీన్ మీద ఇలా తీసుకొచ్చి ఇలా నడిచి ఇలా కూర్చోబెట్టి ఇలా యాక్షన్స్ తీస్తే చాలు అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక ఐ ఫిస్ట్ బ్లాస్ట్ చేశాడని చెప్పాలి. అలాంటి సినిమానే ఓజీ. ఇక ఈ సినిమా గురించి, ఈ సినిమా రికార్డుల గురించి ఇప్పటికే చాలా చెప్పుకున్నాం. ఎస్పెషలీ నేను ఇప్పుడు మొన్న కూడా చెప్పా, నెట్ఫ్లిక్స్కి సంబంధించి ఆ నెట్ఫ్లిక్స్ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక స్టార్ని నాకు తెలిసి చూడలేదేమో అనిపించే అంతగా వాళ్ళు అంత హై బజ్ ఇస్తున్నారు, అంత హై ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు ఓజీకి. ఎందుకంటే మొన్న 23వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అయితే 23 నుంచి దాదాపు 30వ తారీఖు వరకు కూడా వన్ మ్యాన్ షోల ఓజీ ప్రపంచ సినిమాని, నెట్ఫ్లిక్స్ని హ్యాండిల్ చేసింది. ఒక రేంజ్గా చెప్పాలంటే ఆక్రమించేసింది అనాలి. ప్రపంచంలో ఓజీ అనే సినిమా ఒక తెలుగు సినిమానే కావచ్చు, కానీ ప్రపంచ సినిమాలన్నిటినీ, అంటే ఇప్పటి వరకు నెట్ఫ్లిక్స్ అలాంటి స్టార్డమ్ని, అలాంటి ఆరాని ఇప్పటి వరకు చూడలేదనే చెప్పాలి. దానికి సంబంధించి ఒక రిపోర్ట్ చెప్తా. నెట్ఫ్లిక్స్ స్టార్స్ 23 నుంచి దాదాపు 30వ తారీఖు వరకు 3.8 మిలియన్స్ వరకు వ్యూస్ వచ్చాయట, ఓన్లీ జస్ట్ 6 డేస్లో. అంతేకాదు టాప్ 1లో ఇండియాలోనే కంటిన్యూస్గా నడిచిందట ఆ 1 వీక్ కూడా. అంతేకాదు టాప్ 10 మూవీస్ ఇన్ 11 కంట్రీస్లో టాప్ 10లో ఓజీ మూవీ కంటిన్యూ అయిందట. మీరు ఆలోచించండి, తెలుగు సినిమా లేకపోతే ఇండియన్ సినిమా అనుకుందాం, ఇతర భాషల్లో ఎంత పిచ్చ అభిమానం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని అంతలా ఆ సినిమాని చూస్తారు. ఏమీ లేదని కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. వాళ్ళందరికీ అరే మీకు నచ్చకపోవచ్చు, ప్రపంచం చూస్తుంది. ప్రపంచంలో 11 దేశాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాని టాప్ 10లో పెట్టుకుని చూస్తున్నారు. ఇండియాలో మీరు మీ పేటిఎం బ్యాచ్కి నచ్చకపోయి ఉండొచ్చు ఓజీ, కానీ ఇండియాలో టాప్ 1లో నడిచింది నెట్ఫ్లిక్స్లో. ఇకపోతే టాప్ 5 ఇన్ గ్లోబల్ నాన్ ఇంగ్లీష్ మూవీస్లో టాప్ 5లో ఈ సినిమా కొనసాగింది అంటే ఆలోచించండి. ఇంగ్లీష్ సినిమాలకి అంటే ఆ సినిమాల్ని కాకుండా ఇతర భాషల్లో రిలీజ్ అయినటువంటి సినిమాల్లో టాప్ 5లో కొనసాగిందంటే ఆలోచించండి. ఇంకా మనం ఎంత ఈ సినిమా గురించి మనం ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది బ్యాచ్కి ఇలా డబ్బా కొడుతున్నారు అనుకున్నారు, కానీ ఈ రేంజ్లో ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఇది మనం చెప్తుంది కాదురా బాబు, నెట్ఫ్లిక్స్ సంస్థ పవన్ కళ్యాణ్ గారి కోసం దివాళీకి గిఫ్ట్గా ప్రపంచంలో ఏ ఇంగ్లీష్ హీరోకి, ఏ బాలీవుడ్ హీరోకి, ఏ హాలీవుడ్ హీరోకి ఇంత ప్రమోషన్ చేయలే. ప్రత్యేకమైనటువంటి ఒక వీడియోని ఒక స్కెచ్ చేసి ఒక దీపాలు పెట్టి ఆ సినిమాకి ప్రమోషన్ చేసినటువంటి సందర్భమే లేదు నెట్ఫ్లిక్స్లో, కానీ పవన్ కళ్యాణ్ గారికి చేశారు, ఓజీకి చేశారు. అది ఆయన స్థాయి ఏంటో ఈసారి ప్రపంచ సినిమా చూసింది కాబట్టి చేశారు. ఒక వర్డ్ చాలా వైరల్ అవుతుంది, అది ఒక్కటి మీకు చదివి వినిపిస్తా. హీఈస్ నాట్ ఏ జస్ట్ టాప్ పొలిటీషియన్ ఇన్ ఇండియా బట్ ఈజ్ ఏ సూపర్ స్టార్ టు ఇండియన్ సినిమా అని చెప్పి ఒక వెబ్సైట్ చెప్తున్నటువంటి మాట. అంటే మీరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో. ఆయన రాజకీయాల్లోకి రాకముందే సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పాన్ ఇండియా పొలిటీషియన్గా ఆయన తెచ్చుకున్నటువంటి పేరు అది. ఆయన నిజాయితీని చూసి, ఆయన ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి తీరు చూసి ఇలా ఉండాలి ఒక పొలిటీషియన్ అంటే ఆయన తెచ్చుకున్నటువంటి ఆయన ఆస్తి అదంతా. ఎస్పెషలీ నిన్న ఒక తమిళ నటి ఒక ఆవిడ చెప్తుంది, పవన్ కళ్యాణ్ గారి హీరోగా ఎవరికి తెలియదు తమిళనాడులో. పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి తెలిసేమో కానీ తమిళనాడు ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి పరిచయం లేడు సినిమాల్లో ఉన్నప్పుడు. బట్ పొలిటీషియన్గా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన స్టార్డము అసలు నిజంగా చెప్పాలంటే ఒక తమిళ్లో ఒక బలమైన నాయకుడికి ఎంత స్టార్డమ్ ఉండదో పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు తమిళనాడులో అంత స్టార్డమ్ ఉందని.
ఇక కర్ణాటక గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరంలా. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని అక్కడ పోటీ చేయాలని కోరుకుంటున్నారు. కర్ణాటకలో ఓజీ సినిమా ఆల్మోస్ట్ చెప్పాలంటే ఎన్ని థియేటర్స్ ఉన్నాయో అన్ని థియేటర్స్లో ప్రీమియర్ షోలు పడినాయి అంటే ఆలోచించండి. ఇంకా మహారాష్ట్ర కావచ్చు, అనేక దేశాల్లో మన దేశం ఏంట్రా బాబు, ప్రపంచమే పవన్ కళ్యాణ్ గారిని కీర్తిస్తుంది. మీరెంత, మీ బ్రతికెంత అని అనుకోవాలి. మీరు ఎంత తగ్గిద్దామని చూస్తే ఇంతింత వడ్డింత అన్నట్టుగా మీరు ఎంత తగ్గిద్దామని చూస్తే ఆయన అంతకు మించి పెరుగుతా ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే దాంట్లో మీ పాత్ర కూడా చాలా ఉంది అనే చెప్పాలి.